దేవి నవరాత్రులు అక్టోబర్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 12వ తారీఖు వరకు మొదలవుతున్నాయి. మనం భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు చేసుకుని గణపతిని నిమజ్జనం చేశాము. ఇప్పుడు ఆశ్వేజ మాసం, భాద్రపదం తర్వాత ఆశ్వేజ మాసం మొదలవుతుంది. ఆశ్వేజ మాసం అక్టోబర్ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఉన్నది. అశ్విని నక్షత్రం ఏ పౌర్ణమి రోజు వచ్చిన దాన్ని ఆశ్వేజ మాసం అంటారు. అయితే దేవి నవరాత్రులు నాలుగు నవరాత్రులు వస్తాయి. మొదటగా శ్యామలా నవరాత్రులు, తర్వాత వసంత నవరాత్రులు. వసంత నవరాత్రులు చైత్రశుద్ధ పాడ్యం నుండి శ్రీరామనవమి వరకు ఉంటాయి. తరువాత వారాహి నవరాత్రులు, ఇప్పుడు దేవి నవరాత్రులు. దేవి నవరాత్రులు అంటే అమ్మవారిని పూజ చేయడం. అమ్మవారు లక్ష్మీ, సరస్వతి, త్రిపుర సుందరి, దుర్గాదేవి మూడు అన్నీ కలిపే శక్తి రూపిణి. అమ్మవారు మూడు పేర్లతో లక్ష్మీ, సరస్వతి, పార్వతి అని ఉన్నా కూడా అన్నీ కలిగిన అమ్మవారి అవతారం దుర్గాదేవి, లలితాదేవి. ఏదైనా మనం పిలుచుకోవడంలోనే ఉన్నది. అమ్మవారు ప్రకృతి స్వరూపిణి, శక్తి స్వరూపిణి. అందువల్ల దేవి నవరాత్రులు సాధ్యమైనంత వరకు ప్రతి వారు చేయవలసిందే. మన గణపతిని ఎట్లాగైతే పందిట్లో పెట్టి పూజ చేస్తామో అలాగే దేవిని కూడా పందిట్లో నిలిపి పూజ చేసే ఆచారం ఉంది. ఒక కాలనీ కానీ ఒక ఊరు కానీ అభివృద్ధిలోకి రావాలి అని అంటే అమ్మవారిని మండపంలో నిలబెట్టి పూజ చేయడం వల్ల ఆ కాలనీ కానీ ఆ ఊరు కానీ అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు. ఎవరింట్లో వాళ్ళు పూజ చేసుకుంటే వారి కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. ఇలాగా కాలనీల్లో పూజ చేస్తే ఆ కాలనీ, ఆ ఊరు అభివృద్ధిలోకి వస్తాయి. అంటే ఇది సమాజ శ్రేయస్సు కోరుకునే వారందరూ కూడా ఇలాగా అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకుని అమ్మవారి పూజ చేయడం అన్నది చాలా మంచి పద్ధతి. అమ్మవారి 6వ అవతారం మంగళవారం షష్ఠి మహాలక్ష్మీదేవి. 8/10/2024 మహాలక్ష్మీదేవి అవతారం. మహాలక్ష్మీదేవిని శుక్రుడు మేనరాశి వారు పూజించాలి. శుక్రుడు మేనరాశిలో ఉచ్చన పొందుతాడు కనుక, శుక్రగ్రహం స్త్రీగ్రహం కనుక చంద్రుడు, శుక్రుడు అమ్మవారిని ఇద్దరు ఈ రెండు గ్రహాలు కూడా అమ్మవారిని సూచిస్తాయి. ఈ రెండు గ్రహాలని ఏ రాశి వారైనా పూజించవచ్చు నవరాత్రుల్లో. ఎందువలనంటే ఈ రెండు గ్రహాలు స్త్రీ గ్రహాలు, అన్ని అమ్మవారిని ఈ రెండు గ్రహాలు సూచిస్తాయి. అందువల్ల ఈ అన్ని రాశులు, ఈ రెండు రాశుల వారు అన్ని నవరాత్రుల్లో అన్ని అమ్మవారిని కూడా వీళ్ళు పూజించవచ్చు. ముఖ్యంగా శుక్రుడు మేనరాశిలో ఉచ్చన పొందుతాడు. మహాలక్ష్మీదేవి అవతారం మేనరాశిలో వారు పూజించడం వల్ల వీరు అభివృద్ధిలోకి వస్తారు. మహాలక్ష్మీదేవికి గులాబీ రంగు చీరని సమర్పించి చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టాలి. శుక్రుడు ఆ స్త్రీలకి సౌభాగ్యాన్ని ఇస్తాడు. వారు పసుపు కుంకాలు నిలబడాలన్నా, వారికి అఖండ సౌభాగ్యం రావాలనన్నా వీరు మహాలక్ష్మీదేవిని పూజించాలి. మహాలక్ష్మీదేవిని పూజించితే మనకి ధనం వస్తుందని, సంపద వస్తుందని అందరికీ తెలిసినదే. ధనం మహాలక్ష్మీదేవి ఇస్తుంది. సంపద అంటే ఒక్క డబ్బే కాదు, ఆరోగ్యం, ఆనందం, ధనం, ధాన్యం, ఆవు, పశు సంపద, ఇవన్నీ కూడా మహాలక్ష్మీదేవి అవతారాలే. మనకి శాస్త్రంలో కూడా ఉన్నది. ఆవు పాడి ఉంటే కూడా మహాలక్ష్మి ఉన్నట్టే అని, అలాగే ధనం, పొలం ఇవి ఉంటే కూడా మనకి మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లే అని మన పూర్వీకులు చెప్పారు. అందువల్ల ఈ మీనరాశి వారు మహాలక్ష్మీదేవిని ఆ రోజు పూజించి అష్టోత్తరము, సహస్రనామాలతోనూ పూజించి ముత్తైదులందరికీ తమకి చేతనైన విధంగా పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు ఇవన్నీ ఇచ్చి, తాంబూలాలు ఇచ్చి అనుగ్రహం పొందగలరని అనుకుందాం. అలాగే చక్కెర పొంగల్ నైవేద్యంగా పెట్టి అమ్మవారిని అనుగ్రహానికి పొందగలరని ఆశిద్దాము.